యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకుని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. కొద్ది నిమిషాలలో ఈ కూడిక ప్రార్థనచే ప్రారంభించబడును గనుక మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు నామములో ఆహ్వానించుచున్నాము. సహోదరులారా, ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన ప్రార్థన మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా నాయకుల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకును, ప్రజాక్షేమం కొరకును, సమస్త మనుషుల కొరకును ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయబద్ధులమై ఉన్నాం. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. లోకము లోక ఇచ్ఛలతో మునిగి తేలుతూ ఉండగా కొద్దిమంది నీ కృపాసనం యొద్ద చేరి నిన్ను సంకీర్తనం చేయుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ వాక్యపు వెలుగులో మా యొక్క జీవితాలు సరిచేసుకున్నటకు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భూమి మీద జీవించినంత కాలము నీకు మహిమకరంగా జీవించినట్లుగా మీ కృపను దయచేయండి. జరుగుతున్న ఈ కూడికలు ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 20వ కీర్తన మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాం.
మా దేవుని నామం బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణాస్తపు బలమును చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షింపుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ప్రార్థన చేసి, ప్రేమించిన మా తండ్రి, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. సహోదరుడు బిషప్ డ్యూటీలో ఉన్నాడు. దీవించండి, క్షేమంగా నడిపించండి. సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక. మా ఆధ్యాత్మిక జీవితములో మా క్షేమము కొరకే గాక, ప్రజాక్షేమము కొరకును, నాయకుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయబద్ధులమై ఉన్నాము. ఇవి మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. మా ఆధ్యాత్మిక జీవితములో మా క్షేమం కొరకే గాక, దేశ క్షేమము కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, ప్రపంచ ప్రజల కొరకై ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందుకైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. మన దేవుడు సజీవుడైన దేవుడు. నువ్వు ప్రార్థిస్తే ఆలకించు దేవుడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చారు. కనుక 20 కీర్తనలో నీ అనే పదము పలుమార్లు మనకు కనపడుతుంది. మొదటి వచనములో యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆయన ఉత్తరమిచ్చు దేవుడు. అందుకే ఇర్మీయా గ్రంథం 33:3లో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. నాకు మొరపెట్టు అంటున్నాడు. 2వ కీర్తనలో నన్ను అడుగుము అంటున్నాడు. జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అంటున్నాడు ఆయన.
నన్ను అడుగు. కానీ మనము అడగడం మానేసాం, కానీ అలగడం నేర్చుకున్నాం. ఏం మానేసాము శ్వేత? అడగడము మానేసాము, కానీ అలగడం నేర్చుకున్నాం. ప్రతిదానికి అలుగే. అట్లయితే ఆధ్యాత్మికంగా మనము వృద్ధిలోనికి రాలేము. యాకోబు అదే కదా, ఒక్క నరుడు తెల్లవారు వరకు పెనుగులాడుచుండెను, పోరాడుచుండెను, బతిమాలుచుండెను. ఒక్క నరుడు తెల్లవారు వరకు ఆయనతో పెనుగులాడుతూ ఉన్నాడు. ఎందుకు పెనుగులాట? నన్ను ఆశీర్వదించుము. ఇశ్రాయేలీల 12 గోత్రాలకు మూల పురుషుడుగా, ఒక మూల తండ్రిగా యాకోబును తీర్చిదిద్దాడు దేవుడు. పాత నిబంధనలో ఆయన ఏమని చెప్పుకున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు. నా తర్వాత లేదు, పేర్లు లేవు. యాకోబు ఎవరిని సేవిస్తున్నాడో ఆ దేవుడని నేను. నాకు మొరపెట్టు, నన్ను అడుగుమంటున్నాడు దేవుడు. ఆయన ఆశ్చర్యకరంగా జవాబిచ్చు దేవుడు, ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నిన్ను ఉద్ధరించు దేవుడు, నిన్ను ఆదుకొను దేవుడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు. నీ 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 అనే పదము అనేక మార్లు ఈ చిన్న కీర్తనలో దొరుకుతుంది. ఒక ధైర్యము, ఒక భరోసా దేవుని పిల్లలు. నీ ఆలోచన సఫలపరిచే దేవుడు. నెహమ్యా ఉద్యోగానికి వెళుతూ ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. ఏమని ప్రార్థన చేసుకున్నాడు? నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామము భయభక్తులతో ఘనపరుచుట యందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమున నీ దాసుని ఆలోచన సఫలపరచి. నేను వెళ్తున్నాను, డ్యూటీకి వెళ్తున్నాను, నాకు దుఃఖముఖము లేకపోవునా, నా పితరుల నుండి ఆలయము అగ్ని చేత కాల్చబడినప్పుడు, దేవుని కొరకు సాక్షిగా నిలబడిన సహోదరులు శ్రమలలో ఉన్నప్పుడు నేను ఈ మాటలు విని ఆకాశమందలి దేవుని ఎదుట కొన్ని దినములు ఉపవాసముండి నేను ప్రార్థించాను. ఎందుకంటే దేవుని పిల్లలు లోకములో నిందారహితులుగా జీవించమన్నారు.
కుటుంబానికి నింద, సమాజానికి నింద, సంఘానికి నింద తీసుకురాకూడదు. యవ్వన పిల్లలు చూసారు, కుటుంబానికి యవ్వన పిల్లలు నిందలు తీసుకురాకూడదు. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా నా నామం అన్య జనుల మధ్య దూషణ పాలవుతున్నది. కారణం అంటే నీ ప్రవర్తనను బట్టియే. వాళ్ళు చూడు వీళ్ళు చూడు కాదు, మనం చూసుకోమంటుంది బైబిల్. నిన్ను నీవు చూసుకుంటుంది బైబిల్. నీవు నీ భర్త, నీవు నీ పిల్లలు, నీవు నీ తల్లిదండ్రులు ఒకసారి పరిశీలించుకో. దేవునికి మహిమ చేస్తున్నారా, నింద తీసుకొని వస్తున్నారా? ఇది నెలలో పిల్లలు కుటుంబానికి నిందలు తీసుకొని వస్తున్నారు. ఎందుకు నిందలు తీసుకొని వస్తున్నారంటే వారు దేవుని నీడలో లేరు గనుక, వారు సహవాసపు నీడలో లేరు గనుక, వారు వాక్యపు నీడలో లేరు గనుకనే లోకము పట్ల ఆకర్షితులై కుటుంబానికి నింద తీసుకొని వస్తూ జాగ్రత్త. కనుక నీ పిల్లల కొరకు యోబు వలె రేయి మొదటి జామున, నీ పసిపిల్లల ప్రాణము కొరకు క్రైస్తవ సహోదరి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టి ప్రార్థించు. ఏం కాదు లేరా, వాడు పక్కింటోడు చేసుకోనిలే, అమ్మాయిని లేపుకొని పోయి నువ్వు కూడా కానీ ఏమన్నా అయితే మేము ఉండాములే, ఏమన్నా అయితే మేమున్నాములే. చేతుల నీ పిల్లలు నువ్వే వారికి స్వనాశనం తీసుకొని వస్తున్నావు. నువ్వు అది గుర్తించడం లే. నెహమ్యా దేవుని దేవాలయం నిర్మించుటకు నేను డ్యూటీకి వెళ్తున్నాను. నా హృదయంలో ఉన్న ఆలోచన నీ దాసును ఆలోచన సఫలపరుచున్నట్లుగా ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు ప్రభుని అడుగుతున్నాడండి. ఆయన సఫలం చేసే దేవుడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు చేయనది యావత్తు యెహోవా సఫలపరిచెను అనే మాట మనం చూస్తాం. నీ దాసుని ఆలోచన సఫలపరుచు గుర్తున్నాడు భక్తుడు. చేసే పనిలో, చేసే ప్రయత్నములో, చేసే కార్యములో ఆయనకేమైనా చోటు ఇస్తున్నావా? మేము జయించగలము అనుకుంటున్నావా? ఆయనకు చోటు ఇవ్వాలి, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. మొదట అంటుంది బైబిల్, మొదట ఆయన రాజ్యమును నీతిని, మొదట ప్రభునకు స్థానం, లోకస్తులకు కాదు. నెహమ్యా డ్యూటీకి వెళుతూ ప్రభుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీ దాసుని ఆలోచన సఫలపరుచున్నట్లుగా ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు. పరీక్షలకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు దేవా ఆ
పరీక్ష పేపర్లు దిద్ది అధికారులకు దయ పుట్టించు. ఎన్నో సంవత్సరాల నుండి నీ వైపు చూస్తున్నా, విశ్వాసముతో నిన్ను అడుగుతూ ఉన్నా, నాకంటూ ఒక ఉపాధి దయచి నీ కొరకు స్వతంత్రంగా జీవించుటకు నీ కృపను అనుగ్రహించు. ఆయన నీ పక్షము నుండి సఫలం చేస్తాడంట. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నిజముగా నీవు మా పక్షమున ఉండి స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ మా పక్షమున ఉండి మాకు తోడుగా ఉండి మమ్మల్ని ధైర్యపరుస్తూ ఇంత అభివృద్ధిలోకి వచ్చామంటే అదృశ్యుడైన దేవుని హస్తమండి. అదృశ్యుడైనా అని అంటారు విశ్వాసి. నీ ప్రార్థనను సఫలం చేసే దేవుడు. 20 కీర్తన 5వ వచనం ఏమంటున్నాడు? యెహోవా, నీ రక్షణను బట్టి విజయోత్సవం చేయుచున్నాము, మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా, నీ ప్రార్థనలన్నీ నువ్వు ప్రభుని ఏమైతే అడిగావో, ప్రభు దగ్గర ఎన్నాళ్ళు కన్నీళ్లు గార్చి మొరపెట్టావో, నీ ప్రార్థనలు సఫలపరుచు దేవుడు. అందుకే భక్తుడు ఎవరికి ప్రార్థన చేశాడంట? ఎవరికి చేశాడు భక్తుడు ప్రార్థన? ఎవరికి చేశాడంట? 57వ కీర్తన 2వ వచనం. మహోన్నతుడైన దేవునికిని నా కార్యము సఫలపరుచు దేవునికి నేను. ఆయన సఫలము చేసే దేవుడు. ఆయన సమస్తము చేయు దేవుడు. ఆయన సహకారి అయిన దేవుడు. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడతాను. జ్ఞానాన్ని, బలాన్ని, నైపుణ్యాన్ని నమ్ముకోలేదు. కానీ రాజైన దావీదు అంటున్నాడు, నా కార్యము సఫలము చేయు దేవుడు, నా ప్రార్థనలు సఫలము చేయు దేవుడు. ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చినప్పుడు, ఎస్తేరు నీ కోరికేమిటి? అది నెరవేర్చబడదు. మరణానికి నియమింపబడిన నా వారు విడిపింపబడాలి. నీ విజ్ఞాపనం ఏమిటి? తన ప్రార్థన ద్వారా తన స్వజాతిని రక్షించుకుంది ఎస్తేరు. నేను నా పనికత్తెలు రాజ చట్టమునకు వ్యతిరేకముగా ఉండినను 3 దినములు మేము ఉపవాసముందుము. పంచభక్ష పరమాన్నము కలిగిన స్థలములో వారు ఉపవాసముతో దేవునికి మొరపెడుతున్నారు. ఆశ్చర్యకరంగా దేవుడు తన ప్రజలను ఊరి నుండి తప్పించాడు. నీ ప్రార్థనలు సఫలం చేసే దేవుడు ఆయన.
నీ ఉద్దేశాలు కూడా సఫలం చేసే దేవుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, 16:3, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము ఆయన మీద ఉంచుమంటుంది బైబిల్. నూతన నిబంధనలో పేతురు గారు ఏమన్నారు పేతురు గారు నూతన నిబంధనలో? ఆయన మిమ్మును గూర్చి మీ చింత యావత్తు చూసారా, నీ పనుల భారము ఆయన మీద ఉంచు. ఇర్మీయా ఏమన్నాడు? నా వ్యాజ్యము నీ మీదకి వేయిచున్నాను, నాకు తీర్పు తీర్చు అన్నాడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం. నీవు నా దేవుడవు, నా వ్యాజ్యము నీ మీద వేయిచున్నాను అన్నాడు. 17వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట అంటాడు చూడండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం. వచనం, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టించాను. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము ప్రభువా, నాకు అధైర్యము పుట్టించాకు. మరొక మాట, నా వాజ్యము నీ మీద వేయిచున్నాను, నీవు నాకు సహాయం చెయ్యి. 55వ కీర్తన 22వ వచనములో కూడా నీ భారము యెహోవా మీద వేయుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. కనుక నీ ఉద్దేశములు కూడా ఆయన సఫలపరిచే దేవుడు. నీ మనోభిష్టము కూడా సామెతల కీర్తనలు 21:2లో ఏమంటాడు? అతని మనోభిష్టమును నీవు సఫలము చేయుదువు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను నీవు మానక అంగీకరించి ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఆయన ఆశీర్వాదములతో ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నాడు నీ దగ్గర రావడానికి. కనుక నీ మనోభిష్టం, నీ హృదయవాంఛ, నీ సమస్య ఆయన మీదవి.
నీ ఇష్టం నెరవేర్చే దేవుడు అంట. నీ పనులు కూడా సఫలం చేసే దేవుడు. యెషయా గ్రంథం 26:12 నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. చేసే ప్రతి పని ఆయన సఫలం చేయువాడు. అయితే పనిలో భయపడకూడదు, ఐధైర్యం ఉండకూడదు. ధైర్యవంతులుగా పని ప్రారంభిస్తే ఆయన సఫలం చేస్తాడు. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 15వ అధ్యాయం 7వ వచనం, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ధైర్యం వహించాలి. తూర్పుగోదావరికి వెళ్తే 2 జిల్లాలలో ఒక ఆయన గుర్రం మీద ఆయుధం పట్టుకొని ఉంటాడు. కాటన్ దొరగారు. ప్రతి మనుష్యుడు ఆయనను పూజిస్తారు. ఉదయాన్నే కొబ్బరి బోండం కొట్టి ఆయనకు మొక్కుతారు. ఎందుకో తెలుసా? ఎక్కడో సముద్రంలో నీళ్లు వృధాగా కలిసిపోయేదానికి ఆయన ఆనకట్ట కట్టాడు. కడుతూ ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలు, మన యొక్క హృదయతత్వం బాగా ఎరిగినవాడు గనుక ఆంధ్రులు ఆరంభ సూరులు అన్నాడు. ఆంధ్రులు చివరికి ఎవడే కానీ సాధించాడంట. ఆరంభంలో చూపిస్తారు సూరత్వం. చెయ్యాలి ఏందనుకుంటూ అయిపోవాలి అదే ఇది అని. పిల్లప్పుడు మేము బాగా ఐక్యతతో ఉంటుంది. ఎవడన్నా కొట్టినాడంటే ఫస్ట్ 1 వేయి కొట్టేటోళ్ళు. అంత యువకులంతా వచ్చేటోళ్ళు. ఏమిరా రక్తం గారుతుందంటే వాడు మదిలేటుగా ఎవర్రా వాడు రారా పోదామని అందరు రెడీ అవుతారు. వాని ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఎవడంతా వాడు సందులో వెళ్ళిపోయి ఉంటాడు. ఆఖరికి దెబ్బ తినేటోడు ఒకడే మిగిలి. కారణమేమి? ధైర్యం లేక. కానీ ఇక్కడేమంటుంది? మీరు ధైర్యం వహించు, మీ కార్యములు సఫలమవుతాయి. ప్రారంభించిన ప్రతి పనిలో హృదయపూర్వకంగా చేస్తే నువ్వు వర్ధిల్లుతావు. అబ్బే సాటి వాని దగ్గర మేము ఎట్లా పని చేస్తామండి? వాని దగ్గర ఎట్లా చేసి ఆపుతామండి అని అంటున్నాడు. అప్పివా అంటున్నాడు. చేతిలో పని ఉంది, చేయగలడు, కానీ చేతులు మాత్రం పనికి పోవు. నెలల పొద్దు కంతులోళ్ళు ఫోన్ చేస్తారు. చేయుటకు నీ పని శక్తి లోపము లేకుండా చెయ్యి. వృధా చేసుకోవా సమయాన్ని. నెల అయితేనే సమస్యలన్నీ పెరుగుతాయి. ఎవడు తీర్చలేడు. ఎవరు కష్టపడుతున్నారే కానీ అప్పులు వాడు ఆక్రమించుకుంటున్నాడు. ఎందుకు? సోమరి తన పడక మీదనే తిరుగుతూనే ఉంటాడు, పైగా కలలు గంటనే ఉంటాడు. అక్కాయి రాత్రి నాకు భలే కల వచ్చిందే. ఏమి? మన భారతదేశంలో అత్యంత ధనవంతుడైన అనిల్ అంబానీ పక్కన ఇల్లు కట్టుకున్నాను నేను. అబ్బబ్బబ్బబ్బా, ఆయన పక్కన కట్టావా? ఏందనుకుంటున్నావు?
తెల్లారి చూసే మంచం మీదనే ఉన్నాడు. కానీ అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? కలలు కను, ఆ కలలను సహకారం చేసుకో అన్నాడు. గొంతెమ్మ కోరికలు ఎన్నో ఉంటాయి, ఏముండవు ఆఖరికి. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు బలహీనులుగాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. ప్రారంభించు పని విశ్వాసముతో. క్రైస్తవుడు సమాజంలో వృద్ధుల్లోకి రాబోవడానికి కారణం ఏమంటే అధికమైన ఖర్చు. తిండికి బట్టకు క్రైస్తవుడు పెట్టినంతగా లోకంలో ఏ మనుషుడు పెట్టాడు. చూసారు? 4 పూట్ల 4 ఆదివారాలు మటన్ ఉండాల్సిందేది. కానీ వాని ఇంట్లో ఒరే మటన్ 800 కేజీ, సిమెంట్ మూట 400 రా, మనం ఉప్పు కారంతో తిందాం, నా 800 మిగిలితే 2 మూటలు సిమెంట్ వస్తాయిరా. వీడంటాడు ఆదివారం అసలు అన్నం ఉడకందే, అది ఆదివారమే. సాయంత్రమే వాడు సీటు పడుకుని వస్తాడు. అక్కాయ్ ఏమంత బైబిల్ ఏం చెప్పింది? కలిగిన వాటితో. చూసారా? అది లేదు మనకు, అన్నీ కావాల్సిందేదే. సమస్యలేమో తీరు. విశ్వాసంతో పని ప్రారంభించు, అద్భుతమైన సహాయం చేస్తాడు దేవుడు. ఇస్సాకు దేవుని స్నేహితులనబడిన అబ్రహాం యొక్క కుమారుడు. లోతు అబ్రహాము కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వరకు ఉంది. ఇంకా పొలం పనులు అవసరమా ఇస్సాకు? తరగని ఆస్తి. అబ్రామే ఒకసారి బెంబేలు పడినాడు. ఈ ఆస్తికంతా ఎవరైతారట? పనివాడైతాడే. ఏం చేస్తావు ఇదంతా అనేది అబ్రామ్ ఆందోళన పడ్డాడు. అంత ఉండి కూడా ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలము పొందెను. మీరు ఉదయాన్నే గుంటూరు జిల్లాలో జిన్నా టవర్ అని దొరుకుతుంది. అక్కడ 5 గంటలకే 100 మంది క్యూలో ఉంటారు. పని దొరకాలి. పని నీ దగ్గరకు వచ్చింది కానీ ఉపయోగించుకోవుగా. బాగా చూసినప్ప, ఇంకా బాగుంది కథ. సరే, పని లేక బాడుగ వాహనాలే అమ్మేసుకున్నారు. బాడుగకు దొరకక కొన్ని కుటుంబాలు ఊరే ఇడిచిపోతున్నాయి, అప్పుల పాలైపోయి. కానీ నీకు పని ఇచ్చినా కూడా నువ్వు పని చేయవే. పని దొరకక అల్లాడుతున్నారు. ఎక్కడెక్కడో కూర్చొని బాతాకాన్ని చేసుకుంటూ పొద్దు పోగొట్టుకుంటున్నావుగా. అలా ఉండకూడదు కదా. దినములో సమయము సద్వినియోగము. ప్రయాసపడాలి, శ్రమపడాలి. ఏ వయసులో పనులు ఆ పనులు. మానసిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే, నీవు యవ్వనములో సుఖపడితే
వృద్ధాప్యములో జీవితాంతము కష్టపడాలంట. నువ్వు యవ్వనములో కష్టపడితే నువ్వు వృద్ధాప్యములో సుఖపడతావంట. సరే, నువ్వు యవ్వనంలో సుఖపడితే జీవితకాలం అంతా వృద్ధాప్యం వరకు కష్టమే కష్టమే కష్టమే. పనికి తరమాలి. చక్కగా బెడ్రూమ్లో పెట్టి చక్కని ఫ్యాన్లు వేసి అయ్యో బయటికి రావాకు బిడ్డ కలర్ తగ్గిపోతుంది అనుకుంటే వాళ్ళే నష్టం తీసుకొని వస్తారు. ఇన్నాళ్ళు పంపంది, ఇప్పుడు ఎందుకు పంపుతున్నావు? ఇన్నాళ్ళు పంపలేదే పనికి. పనే చెయ్యరు. నేర్పించాలి పిల్లలకు. ధైర్యం వహించుడి. నీ కార్యములు సఫలమగును. నువ్వు చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నం, ప్రతి కార్యము ఆయన సఫలము చేయు దేవుడు. ఆఖరి మాట శ్రేష్టమైన మాట మనకు దొరుకుతుంది. నీ కార్యములు కూడా సఫలం చేస్తాడంట. నువ్వు చేసే కార్యములు. ఆదికాండం 44వ అధ్యాయం 24వ అధ్యాయం 12వ వచనము, అలాగే 56వ వచనము కూడా. నా యజమానుడు అబ్రహాము నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఇప్పుడు 56వ వచనం. యెహోవా నా ప్రయాణము సఫలము చేసెను, నాకు తడువు కానీయక. దేవుడు నా ప్రయాణమును సఫలము చేశాడు, నా కార్యమును సఫలం చేశాడు. కనుక విశ్వాసి జీవితం ప్రతి విషయములో ప్రభు నామములో పని ప్రారంభించాలి, ప్రభు నామములో పని ముగించాలి. సరే, ప్రభునకు ప్రాధాన్యత. ప్రభు పట్ల నేటి క్రైస్తవ్యానికి మొదట ఉన్న ఆసక్తి ఇప్పుడు తగ్గిపోయింది. సరే, అలా ఉండకూడదు. మొదట ప్రభు పట్ల ఎంత ఆసక్తి ఉందో ఈ లోకం విడిచేంత వరకు అంతే ఆసక్తితో ఉండాలి ప్రభు కొరకు. కనుక మన దేవుడు సఫలపరిచే దేవుడు, నీ ఆలోచన సఫలపరుచు దేవుడు. నెహెమ్యా ప్రార్థిస్తున్నాడు కదా, నీ దాసుని ఆలోచన సఫలపరుచు, నీ ప్రార్థనలు సఫలపరుచు దేవుడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు. నన్ను అడుగుము అన్నాడు ఆయన. నీ ఉద్దేశములు సఫలపరచు దేవుడు, నీ మనోభిష్టమును సఫలపరచు దేవుడు, నీ పనులను సఫలపరచు దేవుడు, నీ కార్యములు సఫలపరచు దేవుడు. అందుకనే ఎలియాజరు తన తల వంచి దేవుని స్తుతిస్తున్నాడు. నేను మార్గ మధ్యములో ఉండంగానే నా దేవుడు నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను సరైన త్రోవలో అంటాడు.
సరైన మార్గములో అంటాడు. కనుక మన దేవుడు సఫలపరచు దేవుడు. ఈ దినము శనివారము విజ్ఞాపన కూడిక గనక మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. జనవరి 26 6వ తారీఖు పాలుకు సిఏ ఎగ్జామ్ ఉన్నాయి. పాలు ఫ్రెండ్కి కూడా ఎగ్జామే. ప్రార్థన చేయండి. బిషప్ పెద్ద కుమార్తెకు రేపు, అదే ఆదివారం తర్వాత, సోమవారం కర్నూలులో తాడిపత్రి పరీక్షలు ఉన్నాయి. దేవుడు దయగలిగిన దేవుడు కదా, అందరి జీవుల మనసులు ఎదిగిన దేవుడు గనుక ఆమెకు దేవుడు ఒక ఉపాధి ఇచ్చినట్లుగా అందరూ ప్రార్థన చేయండి. ఆయన అన్నాడు కదా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయను అన్నాడు. కనుక ఆమెకంటూ దేవుడు ఒక చిన్న ఉపాధి ఇచ్చేటట్లుగా ప్రార్థన చేయండి. రేపు సాయంత్రము సంఘమంతా కలిసి మందిరాన్ని శుభ్రం చేయుటకు సండే స్కూల్ పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ వచ్చి ఈ పని సఫలం చేయుటకు అందరూ ప్రార్థన చేయండి. అలాగే రేపు వారంలో మరి కొన్ని స్థలాలకు వెళ్ళాలి, క్షేమంగా వచ్చినట్లు కూడా ప్రార్థన చేయండి. మరి ఆసుపత్రి కాలనీ నుండి కానీ, సిఎస్ఐ కాలనీ నుండి కానీ వచ్చు ప్రేరేపణ కలిగిన సహోదరుల కొరకు ప్రార్థన చేయండి. మళ్ళా నందలూరు దగ్గర చాపరాయి, కొత్త చాపరాలలో 2 భార్యాభర్తలు ఉన్నారు. ఆయన పేరు పేతురు. ఆయన ఇప్పుడు అనారోగ్యముతో ఉన్నాడు కడప ఆసుపత్రిలో. దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ప్రార్థించండి. జిఆర్ ప్రకాష్ అన్న తమ్ముని భార్య గుంటూరు గవర్నమెంట్ ఐసియాలో ఉంది, గవర్నమెంట్ ఆసుపత్రిలో. దేవుడు ఆమెకు ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన సహోదరులు సిఎస్ఐ కాలనీ నుండి కానీ, ఆసుపత్రి కాలనీ నుండి కానీ వచ్చే సోదరుల కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ 25వ సంవత్సరములో ఆఖరి నెలలో ఈ శనివారమున విజ్ఞాపన కూడికలో ఈ విధంగా స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు, ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్న, కుమారుడు, కుమార్తెను దీవించండి. పిల్లలేక చదువులు, చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. కుమార్తె వివిధ కార్యక్రమాలలో పాలు పొందుతూ ఉంది. అద్భుతమైన సహాయమును పెడతాయి చేయండి. జగదీష్ పరీక్షలు ఉన్నాయి. ఆయన జీవితంలో ఉద్యోగ, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. వారి ద్వారా ఆ కాలనీలోని కొందరు ప్రభువైన యేసుక్రీస్తు నందు ఆకర్షించబడినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. సాగిబండ బాబు
తల్లిదండ్రులు తోబుట్టులను కూడా దీవించండి. బాబు జీవితములో, ఉద్యోగ విషయములో, వివాహ విషయములో, నూతన ఇంటి నిర్మాణ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. రక్షించబడిన బిడ్డ ఆయన జీవితములో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, చెల్లాయి కుటుంబాన్ని కూడా దీవించమని అడుగుతున్నాం. గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, ఓబయ్య అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, అలాగే రంగా అయిన భార్య పిల్లలు, మునుస్వామి అయిన భార్య పిల్లలను దీవించి మీరు మహిమ పొందండి. వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి సమస్య నుండి బయటపడి దేవుని మందిరమునకు, దేవుని సంఘానికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. ఆయన తల్లిదండ్రులను తోబుట్టులను కూడా దీవించి మహిమ పొందమని అడుగుతున్నాం. రామాజీ ఇసాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. జేజుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి ఇసాకు, శ్వేతాలు దీవించండి. వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరేమో భర్తవాడు సంతానం దీవించండి. పెద్దవాడు కాలేజ్ చదువుతున్నాడు, సహాయం దయచేయండి. రెండో వాడిని కూడా దీవించండి. పనివారిని దీవించండి. ప్రతి పనిలో సఫలం దయచేయండి. యేసు ప్రభువా, భార్యాభర్తలను మీరు దీవించమని అడుగుతున్నా. ఇన్నయ్య టీ షాపును మీరు దీవించండి. హ్యాపీ ఎలక్ట్రానిక్ హోమ్ మీరు దీవించండి. నైనా అద్భుతమైన సహాయం దయచేయండి. అలాగే ఇస్సాకి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. నైనా సహాయం మీరు దయచేయండి. మీరు కార్యం జరిగించండి. నేను మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నా. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, సోదరి మనులు, కుటుంబ సభ్యులను దీవించండి. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. రంగన్న అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. అబ్రమైన భార్య పిల్లలు, మరి ఆనందమైన భార్య పిల్లలు దీవించండి. దావీదన్న పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. మూగమ్మాయి పిల్లలను దీవించండి. ముఖ్యంగా దొరైస్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. నూతనంగా పంటలు వేశారు, పాత ధాన్యం ఉంది, మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. పాలు ఫ్రెండ్కు జనవరి 6 నుండి CA పరీక్షలు ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. 6 నెలలకు ఒకసారి డాక్టర్కు కంతు కట్టాలి. మీ కృపను దయచేయండి. కృపమ్మ తల్లిని, తోబుట్టును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. దరోస్వామి యొక్క తోబుట్టును కూడా దీవించండి. యేసు ప్రభువ, సహోదరి కుమారి, ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. విక్టర్ డేవిడ్ అయిన భార్య కుమార్తెను దీవించండి. ఆయన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అధికారుల అనధికారుల మధ్య ప్రతి డ్యూటీలో రాత్రింబగలు నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నీవు గనుక ఆశిస్తున్నాము. ఈ పరిసర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవటం కూడా సహాయం దయచేయండి. మరో సంతానం కొరకై మేము ప్రార్థిస్తున్నాం. వారి యొక్క దాంపత్యమును దీవించండి. వారి హృదయ కోరిక నెరవేర్చండి. గంధం కృపా సుందరి, రక్షించబడిన బిడ్డ, ఇదిగో ఆమె జీవితములో ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని దయచేయండి. నైనా ఆమె కూడా ఉన్నతమైన చదువు చదివింది. ఉపాధి విషయంలో మీ కృపను దయచేయండి. ఇదిగో కుటుంబాన్ని శుభ్రం చేసుకున్నటకు సంఘమంతా సహాయపడినారు. అందును బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేను యేసు ప్రభువా, కుటుంబాన్ని రీమోడల్ చేయుటకు మరి కొంత డబ్బు ఖర్చు అయినది.
ఈ రుణములు వారు తీర్చుటకు కూడా సహాయమును మరి దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం చివరి దినాలు నడిపించారు, మీకు స్తోత్రములు. మరో నూతన సంవత్సరం ఎదుట ఉన్నది. భూమి మీద జీవించినంత కాలము నీకు మహిమకరంగా జీవించటకు మీ కృపను దయచేయండి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. మీరు ఇష్టమై మీ గ్రంథమును ధ్యానిస్తుండగా మాకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులను బయలుపరచండి. నైనా వాక్శక్తిని దయచేయండి, జ్ఞాపకశక్తిని దయచేయండి. లేఖనాలను భద్రం చేసుకొని అటు పాపాత్మలను హెచ్చరించే ఒక బలమైన వ్యక్తిగాను, రక్షించబడిన వారిని ఆత్మీయంగా స్థిరపరిచే ఒక బలమైన వ్యక్తిగా తయారు చేయండి. మేము ఇహలోక సంపదల వైపు చూడలేదు, కానీ మా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఘనపరిచే విధముగా ప్రవర్తించుటకు మీకు దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ కృపను దయచేయండి స్వామి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక నైనా నీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. ఇప్పటి వరకు ఈ సేవలో మా కొరకు ప్రార్థిస్తూ, మమ్మలను ప్రోత్సహిస్తూ, మమ్మలను బలపరుస్తూ, మాకు చైతన్యనిస్తూ, సమయ అసమయాలలో మాకు సహాయపడుతున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నూతన సంవత్సరములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి ప్రభువా. దేవా, కుటుంబములు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎవరు రుణములు వారు తీర్చుటకు సహాయమును మీరు దయచేయండి స్వామి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లలు, అలాగే తల్లిని కూడా దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. దారా రవి, మరియమ్మ, జెస్సి, అలాగే దివ్య కిషోర్లను మీరు ఆశీర్వదించండి. జెస్సి విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. వరుణి యొక్క కుటుంబ సభ్యులను దీవించండి. ఇదిగో జనవరిలో వివాహం జరుగుతూ ఉండగా వరుణి యొక్క కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు, వధువు యొక్క కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చండి. ఒక మంచి దినములో, ఒక మంచి సమయమున ఆశ్చర్యకరంగా జరుగుటకు అందుకు కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. జెస్సీని దీవించండి. దివ్య కిషోర్ల జీవితాలలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. చూటూరు ఏలియా తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నందిపాడు ఆలిసమ్మ ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, ఇస్సాకు అయిన భార్య, కుమారుడు, కుమార్తెను కూడా దీవించండి. నూతన ఇంటి పనులను కూడా మీరు ఆశీర్వదించండి. స్వరూపక్క, అలాగే పెద్ద కుమారుడు అయిన భార్యను బట్టి మీకు స్తోత్రములు. అమ్మాయి గర్భవతి, గర్భంలో ఎత్తుకుతున్న పిండాకుడుతును కూడా దీవించండి. ఇంకా 2 కుమారులకు వివాహాలు కావాలి, సహాయం దయచేయండి. ప్రతి ఆదివారం అక్క నీ సన్నిధికి వస్తూ ఉంది. ఈ కాలనీలోని ప్రతి వారిలో మీరు కార్యం జరిగించండి. నేను దేవుని సంఘానికి నడుచున్నట్లుగా మీకు దయచేయండి. దేవా, మాకు మందిరము సమీపములో ఉంది అని వచ్చుటకు కృపను దయచేయండి. రాజేష్ అయిన భార్య పిల్లలను దీవించండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. గంధం జైపాల్ వారి కుటుంబ సభ్యులు, కడవక లేసన్న గారు వారి కుటుంబ సభ్యులు,
పారస్ రవి గారు వారి కుటుంబ సభ్యులు, బీస్ విజయులు వారి కుటుంబ సభ్యులు, రాజయ్య రెండో అక్క పిల్లలు వారి కుటుంబ సభ్యులను దీవించండి. రాముగాళ్ళ తిమోతి, మనోహర్, సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, భూషణం, రాజన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. చిన్నయేసు, కరణమ్మ కుమారుడు, కుమార్తెను దీవించండి. పిల్లల యొక్క చదువులు, చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. షారోను చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడుతూ ఉంది. పాల్ జీవితంలో కూడా మీ సంకల్పాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సునీతమ్మ కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. సుందరైన భార్య, కుమారుడు, కుమార్తెను మరి దీవించండి. నైనా నిసి జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సునీల్ వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. రాముగాళ్ళ రత్నకుమార్ ఆయన భార్య లేయా లెనిన్ దీవించండి. సంజయ్ స్కూల్ బృందాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. తల్లిదండ్రులు బలహీనులుగా ఉన్నారు, మీరు ముట్టు స్వస్థపరచండి. తమ్ముని కుటుంబాన్ని దీవించండి. సోదరిమణుల కుటుంబ సభ్యులను దీవించమని అడుగుతున్నాను. కళ తల్లిని, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులు, జిట్టన్న వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మార్కన్న వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరి రుణములు వారు తీర్చుటకు సహాయమును మీరు దయచేయండి. మానవ తప్పిదం వలన మా ప్రియులు సాగిబండ బిషప్ కుటుంబం చాలా కోల్పోయింది. నేను కనికరం చూపండి, అద్భుతమైన సహాయం దయచేయండి. ఎవరి రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. ఇంటి యజమానుడు డ్యూటీలో ఉన్నాడు, డ్రైవర్ను, క్లీనర్ను, వాహనాన్ని దీవించండి, క్షేమంగా నడిపించండి. రెండో ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు, అద్భుతమైన సహాయం దయచేయండి. తగిన కాలమంది అందులో చేరి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. పెద్ద కుమార్తెకు రేపు సోమవారం పరీక్షలు ఉన్నాయి, ఆమెకంటూ ఒక ఉపాధి దయచేయండి ప్రభువా. అయ్యా మీ సన్నిధిలో మొరపెడుతున్నాం, గోజాడుతున్నాం. అయ్యా పదే పదే మీ వైపు చూస్తూ ఉన్నాం. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. శ్వేత, సన్నీల వివాహ విషయాలలో మీ కృపను, వారి వృత్తుల్లో ఉన్నతమైన పదవులు, అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడండి. బిషప్ రమణ కుమారుని దీవించండి, భార్యాభర్తను దీవించండి. కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎవరు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా యోహాను, భారతి పిల్లలను దీవించండి. మరియమ్మ భర్తడు కుమారుని, కుమార్తె కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా పోత్రై రాజయ్య బేబీని బట్టి మీకు స్తోత్రములు. పెద్దవాడు ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నాడు, రెండవ వాడు ఇక్కడే ఉంటున్నాడు. ఉన్నతమైన చదువు చదివాడు, ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అద్భుతమైన సహాయం దయచేయండి. పిల్లల చదువు కొరకు వీరు కూడా కొన్ని లక్షల రూపాయలు అప్పు చేశారు. ఎవరి రుణములు వారు తీర్చుటకు సహాయం మీరు దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. రాజయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచారు, మీకు స్తోత్రములు. బేబీ తల్లిని, తోబుట్టులను దీవించండి, భార్యాభర్తలను దీవించండి. కుటుంబంలో ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేయండి. గంధం సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులు, జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. నిర్మలమ్మ జీవితములు ఇదిగో ఈ నెలలో 2 పరీక్షలు ఉన్నాయి. ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం అరుణ కుమారుని, సిమియోనైన భార్య పిల్లలను దీవించండి. నైనా మీకు స్తోత్రములు. మనంతగానో వచ్చి ధైర్యపరిచాడు, అందును బట్టి కూడా మీకు స్తోత్రములు. అయ్యా సహాయం మీరు దయచేయండి. గంధం జయమ్మ పెద్ద కుమారుడు
ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. పెద్దల్లుడు కుమార్తెలు కుమారుని వారి కుటుంబ సభ్యులను దీవించండి. ఇటెద్ద శాంతమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. కుమారు రాసే ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. రెండవ కోడలు పిల్లలందరూ చదువు కొరకు ఆ హాస్టళ్లలో ఉన్నారు. మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిప్పన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. బత్తల దేవదాస్ అయిన భార్య కుమార్తెలు కుమారుని దీవించండి. తల్లిని దీవించండి. తమ్ముని కుటుంబాన్ని దీవించండి. సోదరిమణుల భర్తల సంతానం దీవించండి. విన్సెంట్ పినాల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా మీ కృపను దయచేయండి. అనుదిన డ్యూటీలో అనుదిన ప్రయాణములు అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి కాపాడమని అడుగుతున్నాం. ఆవులవ శ్యామలమ్మ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె భర్త కుమారుడు కుమార్తెను బట్టి దీవించండి. రెండవ కుమార్తె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను అబ్రామ్ దీప్తి వారి కుమారుని దీవించండి. ఇరువురి తల్లిదండ్రులు తోబుట్టున సంఘాన్ని కూడా మీరు బలపరచండి. ముఖ్యంగా శ్యామలమ్మ కుమారుని కొరకే మేము ప్రార్థిస్తున్నాం. కుమారుడు డాక్టర్గా ఛత్తీస్గఢ్లో సిద్ధపడుతున్నాడు. ఆ యవనస్తుని జీవితములో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలు భిన్నమైన భర్తవాడి సంతానం నూతన ఇంటిని బట్టి మీకు స్తోత్రములు. చందు పరీక్షలు సిద్ధపడుతూ ఉన్నాడు. నైనా భార్య భర్తలకు ఉపాధి దయచేయండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు వారి భార్యలో సంతానం వారి కుమార్తెలో వారి భర్తలో సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు దీవించండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు, సహాయం దయచేయండి. పాల్ గారు అయిన భార్య పిల్లలు ఆసుపత్రి స్టాఫ్ను టీవీ పరిచయం దీవించండి. భార్య గర్భవతి గర్భములు ఉంటున్న పిండాకృతిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. సుఖప్రసవాన్ని దయచేయండి. చాపరాళ్ళ పేతురు గారు ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఏర్పడి ఆసుపత్రిలో జాయిన్ అయినాడు. వారికి సంతానం లేదు. భార్య భర్తను దీవించండి. నాయన ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రములు. శ్రీరామూర్తి గారు కుమార్తెల కుమారుని దీవించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. దిండి ఇస్సాకు ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. డేవిడ్ గారు పెనుమాక బలహీనతతో ఉంటే కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. సుభాష్ సూపును దయచేయండి. సుదర్శనం భార్య గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఎన్ఎం జోసఫ్ గారు స్టంట్ వేయబడింది, మీరు ముట్టి స్వస్థపరచండి. స్థానిక సంఘాలను బలపరచండి. గుంటూరు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసీమ, చాపరాల సంఘాలను బలపరచండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. నైనా ఇద్దరు లేక ముగ్గురు మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. క్రిస్మస్ నూతన సంవత్సరం ప్రతి క్రైస్తవుడు ప్రతి కుటుంబము సంతోషముతో జరుపుకున్నట్టుగా మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్డు నిర్మాణ విషయంలోనూ, ముందర స్థల విషయంలో మీ కృపను దయచేయండి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు కూడా సహాయం దయచేయండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. దేశ నాయకులను, అధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాలను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. వారు కూడా ప్రభుని అంగీకరించినట్లుగా మీ కృపను దయచేయండి. యూట్యూబ్ కార్యక్రమాల కొరకు వీడియోలు తీస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. రాత్రి మీరు మహిమ పొందమని
ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం. తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.